హలో అండి, వెల్కమ్ టు ఆద్యా సాలిన్ వన్. ఇవాళ మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే సొరకాయ పెసరపప్పు కూర. ఇది చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కర్రీని బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. సొరకాయ, పెసరపప్పు, తాలింపు దినుసులు ఇవి ఉంటే సరిపోతుంది. మరి పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పెసరపప్పు తీసుకుంటున్నాను. చూపిస్తున్నాను కదా ఈ కప్పు, దీంతో 1.5 కప్ తీసుకున్నాను పెసరపప్పు. దీన్ని 2-3 సార్లు బాగా కడగాలండి. కడిగిన తర్వాత ఒక పావు గంట పాటు దీన్ని నానబెట్టుకోవాలి. ఫస్ట్ పావు గంట నానిన తర్వాత కుక్కర్లో చేసుకుందామండి పప్పుని. ఈ నానిన పప్పుని కుక్కర్లో వేసి సొరకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చెక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1.5 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల సొరకాయ ముక్కలు తీసుకున్నాను. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని. ఇవి 2 కలిపి కుక్కర్లో వేసాను. ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసెస్ అయితే సరిపోతుంది వాటర్. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి స్టవ్ మీద ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా తీసేసి తర్వాత ఓపెన్ చేసుకోవాలండి మూత. చూసారు కదా, ఒక విజిల్ అయితే సరిపోతుంది, బాగా ఉడికిపోతుంది. పెసరపప్పు ఆల్రెడీ నానబెట్టున్నాం కదా, త్వరగా ఉడికిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నామండి. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకున్నాం. అందులో ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసానండి. కారం అవేమీ వేయట్లేదు, ఎండుమిర్చి మాత్రమే వేసాను. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కరివేపాకు కొంచెం వేసుకున్నాను. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం కారమైన యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి 1 యాడ్ చేశాను నేను ఇక్కడ. ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు తాలింపులోనే వేసుకోవాలండి. అప్పుడే కూరకి మంచి కలర్ వస్తుంది. నేను ఇక్కడ పసుపు కొంచెం వేస్తున్నాను. తర్వాత ఇందులోనే ఇంగువ కూడా వేసుకోవాలండి. ఖచ్చితంగా వేసుకోండి ఇంగువ, చాలా రుచిగా ఉంటుంది పప్పు. ఇంగువ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పుని ఈ తాలింపులో వేసుకున్నాము. దీనిలో వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి బాగా. ఇలా మొత్తం కలిసిన తర్వాత సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలండి. ఇప్పుడే సాల్ట్ వేసేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి ఈ పప్పుని. మీకు డౌట్ రావచ్చు, ఇందులో టమాటా వేయలేదు, చింతపండు వేయలేదు అనేసి. ఏం అవసరం లేదండి, ఈ కూరకి ఇలాగే చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇది చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుందండి ఈ కూర. చూసారు కదా, నిమిషం తర్వాత రెడీ అయిపోయింది మన పప్పు.
అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పప్పుని. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.